హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ 24 నేను భావన మేకల ఈ రోజు నా టాపిక్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ మీ అందరికీ తెలుసు ఎస్సీ వర్గీకరణపై రోజు రోజుకి చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ, గుంటూరులో గుంటూరు నల్లపాడులో భారీ బహిరంగ సభ మాలలు అంటే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మాలలు ఈరోజు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు సో మొన్న తెలంగాణలో మాలలందరూ కలిసి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరూ కలిసి పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ అయితే పెట్టారు సో ఈరోజు చలో గుంటూరు అని ఒక పిలుపునిస్తూ మాలలందరూ కలిసి గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామంలో బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల కమ్యూనిటీకి చెందిన అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనే ఒక సమాచారం అయితే జరుగుతుంది సో ఎస్సీ వర్గీకరణ అనే టాపిక్ దాదాపుగా 30 ఏళ్ల నుంచి మందాకృష్ణ మాదిగ అంటే మీ అందరికీ తెలుసు మందాకృష్ణ మాదిగ సో 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభమైనటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం 6 నెలల్లోనే దాదాపుగా రాష్ట్రాలకే విస్తరించిపోయింది అంటే ప్రకాశం జిల్లా ఎక్కడో మారుమూల గ్రామం ఈదుమూడిలో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం 6 నెలలు తిరగకముందే జిల్లాలు దాటి రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందింది ఈరోజు దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో పాటు కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఉద్యమం అయితే చాలా బలంగా ఉంది మందాకృష్ణ మాదిగ సారథ్యంలో మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో చాలా లక్షలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు ఆయా జిల్లాల్లో మండలాల్లో పనిచేస్తున్నారు సో 1994లో ప్రారంభించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే మాదిగలు వెనకబడి ఉన్నారు మాదిగ కులానికి చెందిన వారు వెనకబడి ఉన్నారు మాదిగలు మాత్రమే కాకుండా మాదిగ ఉపకులాలు కూడా వెనకబడి ఉన్నాయని మందాకృష్ణ మాదిగ గత 30 ఏళ్ల నుంచి ఎన్నో ఉద్యమాలు ఎంఆర్పిఎస్ గురించి మాదిగల గురించి పోరాటాలు చేస్తూనే ఉన్నారు మందాకృష్ణ మాదిగ గురించి చెప్పుకునే ముందు ఆయన ఒక మాదిగ కులస్తులకే మాత్రమే కాకుండా ఎక్కడైతే అంటరాని వారు ఎక్కడైతే అణచివేత ఎక్కువ ఉంటుందో అన్టచబుల్ పీపుల్గా అంటరాని వారిగా ఎక్కడైతే సొసైటీ చూస్తుందో ఎక్కడైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయో అలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్ల మీద మందాకృష్ణ మాదిగ అవ్వచ్చు లేకపోతే ఎంఆర్పిఎస్ నాయకులు నేతలు అవ్వచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు మీ అందరికీ తెలుసు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందంటే దానికి ప్రధాన కారణం మందాకృష్ణ మాదిగ అని చెప్పుకోవచ్చు చాలా మందికి ఆరోగ్యశ్రీ అసలు ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు చాలా తక్కువ మందికి తెలుస్తుంది ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చాలా మంది అంటారు కానీ రాజశేఖర రెడ్డి కంటే ముందు గుండె జబ్బు బాధిత పిల్లలందరినీ పట్టుకొని మందాకృష్ణ మాదిగ ఒక పెద్ద ఉద్యమం చేశారు ఆ ఉద్యమం నేపథ్యంలోనే వచ్చినటువంటి ఆరోగ్యశ్రీనే ఈ పథకం ఆరోగ్యశ్రీ పథకం ఆయన గుండె జబ్బు పిల్లల కోసం చేసినటువంటి ఆ ఉద్యమం కాస్త ఆరోగ్యశ్రీగా రూపాంతరం చెందింది సో ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం పెట్టి అప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ద్వారా చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు అన్ని కులం ఆ కులం లేదు ఈ కులం లేదు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకునే ఆ పరిస్థితి అయితే మందాకృష్ణ మాదిగ వల్ల సాధ్యమైందని చెప్పుకోవచ్చు ఈరోజు మరి మందాకృష్ణ మాదిగ కమ్యూనిటీ అయినా కూడా అందరికీ అన్ని కులాల వాళ్ళకి ఆయన అండగా నిలబడ్డాడు ఈరోజు వికలాంగులు కూడా సుమారు 6,000 రూపాయల పెన్షన్ కూడా తీసుకుంటున్నారంటే దానికి కారణం మందాకృష్ణ మాదిగ ఆయన యొక్క ఉద్యమం అయితే 30 ఏళ్ల నుంచి ఒకే ఉద్యమం అంటే ఎంఆర్పిఎస్ జెండా నల్లకండువ అనే మెడలో వేసుకొని ఏ రాజకీయ పార్టీ యొక్క కండువా కూడా ఆయన మెడలో వేసుకోకుండా ఎన్నో అవకాశాలు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు కేంద్ర మంత్రులుగా కూడా అవకాశాలు వచ్చినా కూడా ఆయన కాదని మెడలో నల్లకండువ మాత్రమే వేసుకొని 30 ఏళ్ల నుంచి ఈరోజు ఆయన పోరాడుతూనే ఉన్నారు సో అల్టిమేట్గా 2 నెలల కిందట సుప్రీంకోర్టు 7 ధర్మాసనంతో కూడినటువంటి ధర్మాసనంలో 6 సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది ఆర్డర్ వచ్చిన తర్వాత నుంచి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ ఈ ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆయన పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు మాదిగలందరినీ ఒక తాటి మీదకి ఇంకా బలంగా తెస్తున్నారు ఇంకా ఆయన ఉద్యమాలు పెరిగాయి సో ఈ కోవలోనే మాలలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాలలు 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నారు కానీ ఎంఆర్పిఎస్ వారి యొక్క వాదన ఏంటంటే
ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలు మాత్రమే కాదు, మాదిగ ఉపకులాలు కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయి. సో అందుకే మేము ఎస్సీ వర్గీకరణ చేయండి అని చెప్పి మేము ఇన్నేళ్లుగా పోరాడుతున్నాం అనేది ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ వారి అనుచరుల యొక్క వాదన. మరోపక్క మాలలు కూడా వర్గీకరణ చేయటానికి లేదు, మేము పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి మాలలు కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టి వాళ్ళు కూడా ఏకతాటి మీదకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ జరిగింది, మనందరికీ తెలుసు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఆయా కులాలు బట్టి బీసీల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగింది. అట్ ద సేమ్ టైం బీసీల్లో జరిగినట్టుగానే ఎస్సీల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగితే చాలా బాగుంటుంది. మాలలు మాదిగలు మాత్రమే కాకుండా ఈ ఎస్సీ షెడ్యూల్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో ఈ మాలా మాదిగలతో పాటు 59 ఉపకులాలు కూడా ఆర్థికంగా సామాజిక న్యాయం జరిగితేనే అన్ని రంగాల్లో వాళ్ళు కూడా ముందుంటారని చెప్పి ఎంఆర్పిఎస్ సంబంధించిన మందాకృష్ణ మాదిగ వారి టీము ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. మాలలు ఏంటంటే వర్గీకరణ జరిగితే మాకు అవకాశాలు తగ్గుతాయి, ఉద్యోగాల్లో మాకు అవకాశాలు తగ్గుతాయి అనేది మాలలు అనుకొని బహుశా వాళ్ళు వ్యతిరేకంగా వర్గీకరణకు ఉండుండొచ్చు. కానీ మాదిగలు వాళ్ళు అంటున్నటువంటి వాదన ఏంటంటే వర్గీకరణ జరిగితేనే మాదిగలతో పాటు 59 కులాలు అంటే రెల్లి, మాస్టిన్లు, బుడక జంగాలు, బైండ్లు, ఇలా మాదిగ దాసులు, ఇలా చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా బాగుపడతారు, సామాజిక న్యాయం జరిగితేనే రాజ్యాధికారం సాధిస్తామనే ఒక కోవలో ఎంఆర్పిఎస్ వాళ్ళు అడుగులు వేస్తున్నారు. సో వర్గీకరణ మందాకృష్ణ మాదిగ కూడా ఎప్పుడైతే హైదరాబాద్లో మొన్న జరిగినటువంటి మాలల బహిరంగ సభ, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సభలు అవ్వచ్చు, నిన్న రీసెంట్గా నూజివీడులో మందాకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో నాయకులతో పెద్ద ఎత్తున నూజివీడులో భారీ బహిరంగ సభ పెట్టారు. ఎంఆర్పిఎస్ వాళ్ళు కావచ్చు, మాదిగలు చాలా మంది హాజరయ్యారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా అటెండ్ అయ్యారు, మనందరం చూసాం. సో ఇప్పుడు ఈరోజు గుంటూరు జిల్లా నల్లపాడులో మాలలు బహిరంగ సభ అయితే పెడుతున్నారు. దీనికి కూడా పెద్ద ఎత్తున మాలలందరూ ఆ సభకు హాజరవుతున్నారనే ఒక సమాచారం అయితే మనకు తెలుస్తుంది. సో ఇలా ఎస్సీ వర్గీకరణపై మాదిగల ఒక పక్క, మాలల ఒక పక్క వారి పోరాటాలు, వారి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు అయితే క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఇచ్చేసింది. సో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు ఆయా రాష్ట్రాలు అని చెప్పి, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఈ రోజుకి కూడా, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలమే అని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలం అని చెప్పారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలమే, మాదిగలందరూ వెనకబడి ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మేము కూడా అండగా ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చారు. మొన్న రీసెంట్గా కూడా అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలమే అని చెప్పి ఆయన కూడా మద్దతు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా నేను పెద్ద మాదిగను అవుతాను, ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటాను అని చెప్పి ఆయన కూడా, ఇలా పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణకి తమ మద్దతు అయితే తెలియజేశారు. మనందరం బహిరంగంగా చూసాం వారి వారి మాటల్లో. సో ఏ రాజకీయ పార్టీ కూడా మాలలకి సపోర్ట్గా లేదనేది ఎంఆర్పిఎస్ నాయకుల యొక్క వాదన. వాస్తవానికి వీళ్ళందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు కూడా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు షర్మిల కూడా నేను ఎస్సీ వీళ్ళందరూ ఎస్సీ వర్గీకరణకి అనుకూలమే అని చెప్పి వాళ్ళందరూ బహిరంగంగా మద్దతు ఇచ్చారు, మనందరం చూసాం. కానీ మరి మాలలకి ఎందుకు ఏ ఒక్క పార్టీ కూడా సపోర్ట్ లేదు, మాలలకి ఎందుకు ఏ రాజకీయ పార్టీ నాయకులు సపోర్ట్ లేరు అనేది ఎంఆర్పిఎస్ వాళ్ళు బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు కూడా గట్టిగానే ఖండిస్తున్నారు, నిలదీస్తున్నారు కూడా. సో మరి చూద్దాం, ఎస్సీ మందాకృష్ణ మాదిగ అయితే ఎక్కడా కూడా మాలలని అంటే వారిని విమర్శలు చేస్తూ మీ తాతలు వచ్చినా, మీ తండ్రులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వర్గీకరణ అడ్డుకునే ప్రసక్తే లేదు, ఎవరు అడ్డుకోలేరు, ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని ఆయన ఘంటాపదంగా కుండబద్దలు కొట్టేసినట్టు చాలా గట్టిగా చెప్తున్నారు ఆయన. సో ఇప్పటికే వర్గీకరణ అమలవటం కోసం ఏకసభ్య కమిషన్ కూడా ఒకటి ప్రభుత్వాలు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఇప్పటికే ఎవరెవరు ఎంత జనాభా ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, ఎవరి నిష్పత్తి ఎంత, ఎవరి రేట్ ఎంత, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై ఎలాంటి అభిప్రాయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయి, ప్రభుత్వాలు ఎలాంటి ఆచరణ అయితే ఎస్సీ వర్గీకరణ పైన తీసుకుంటాయి అనేది చూడాలంటే మరి కొంత టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఎస్సీ వర్గీకరణపై నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకు
అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి టీవీ 24. నేను భాను మేకల.